కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ సమర్థవంతంగా పనిచేస్తుందని కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. బుధవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికాసం వైపు ప్రయాణిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలు దేశంలో బాగున్నాయని అన్నారు. దేశంలో రైతుల పరిస్థితి కూడా చాలా మెరుగ్గా ఉందని, కిసాన్ సమృద్ధి యోజన ద్వారా 2.40 లక్షల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రైతుల అకౌంట్లో 41 లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా వేయడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన కూడా మంచి ఫలితాలని ఇస్తుందన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులకి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2500 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలని పూర్తి చేశామన్నారు. ఇంకా 2000 కిలోమీటర్ల నేషనల్ హైవే పనులు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు ఏమీ బాగాలేదని, ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారన్నారు. దేశంలోనే తెలంగాణలోనే అత్యధికంగా ఆత్మహత్యలు రైతులు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ అని 2 సార్లు కేసీఆర్ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు 3 ఒకటే అని అన్నారు. జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లో దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాసరలో IIIT విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2014-2018 సంవత్సరాల్లో కేసీఆర్ మేనిఫెస్టో ప్రకారం ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మళ్లీ జిల్లా మేనిఫెస్టో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిగొండ శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, నాగం వర్షిత్ రెడ్డి, కె హనుమంతరెడ్డి, బండారి ప్రసాద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. देश में नरेंद्र मोदी जी का सरकार 9 साल से चल रही है। 9 साल के पहले 2014 इलेक्शन में नरेंद्र मोदी जी देश को क्या क्या भरोसा दिया उसको पूरा करने का कोशिश मोदी जी ने किया है। वो नलगोंडा में तेलंगाना में बहुत, ऐसे तेलंगाना में मुझे पता नहीं, बट तेलंगाना में बहुत सभा किया है 2014 में। मेरा क्षेत्र में भी आए थे, मैं उडुपी चिकमंगलूर से हूँ, पहली बार उधर मैं लड़ रही थी। मेरा क्षेत्र में आके 4 भरोसा दिया था देश के लिए। एक तो भ्रष्टाचार बिना सरकार हम देंगे, हमको आशीर्वाद कीजिए, बिना भ्रष्टाचार का भ्रष्टाचार रहित सरकार हम देश में देंगे। दूसरा वो बोला है देश में विकास करेंगे। तीसरे भरोसा दिया है विश्व में भारत को नंबर 1 जगह को लाने के लिए मैं प्रयत्न करूंगा। 4वीं वो भरोसा दिया है ये देश को रक्षा करेंगे। उसका टाइम ऐसा था 2014 में भारत को बाहर देश में इज्जत नहीं मिल रहा था। हमारा प्रधानमंत्री मनमोहन सिंह बाहर जाते थे बट कोई उठ के नमस्कार भी नहीं करते थे, क्योंकि हमको बहुत आपका टीवी देख के बहुत दुख होता था। हम हमारे देश में कांग्रेस बीजेपी है, बाहर देश में हम भारतीय है, एक है। हम सबको दुख लगता था, भारत को इज्जत मिलना चाहिए। कैसा इज्जत पुराना दिनों में मिलता था वैसे इज्जत मिलना चाहिए, ऐसा नहीं होती थी। एंड देश का हर एक डिपार्टमेंट में भ्रष्टाचार का तांडव वो तो नाच रहा था। कुछ भी करो इसी में घोटाला, ऐसे हो रहा था। देश का बॉर्डर में भी, देश का हमारा डिफेंस में हम स्वावलंबी नहीं थे, आत्मनिर्भर नहीं थे। एक बाहर बैठे हुए पुलिस का ये बंदूक का
बंदूक सभी बाहर देश से हम आते थे। उसी समय 2014 से 2019 तक मैं भी डिफेंस कमिटी में थी, स्टैंडिंग कमेटी में 5 साल। हमारा हालत बहुत खराब था डिफेंस वाले का, सब हमको बाहर देश से आना था। प्रधानमंत्री कैंडिडेट 2014 में घोषित किया, उन्होंने बोले हमारा सैन्य को हम स्वावलंबी बनाएंगे। జాతీయ పార్టీ కేంద్ర ఎన్నికల పార్టీ నుంచి తెలంగాణ ఎన్నికల కోసం నలుగురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి జాతీయ పార్టీ నుంచి 26 మంది పార్టీ నేతలతోటి 30 మంది బృందాన్ని ఈ 40 రోజుల పాటు ఎన్నికల కోసం కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు సోదరి కేంద్ర మంత్రివర్యులు, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖమైనటువంటి నాయకురాలు సోదరి శోభా గారితో కలిసి ఈ నల్గొండ ఎన్నికల పర్యవేక్షణకు రావడం జరిగింది. చాలా విషయాలు వారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు, కేంద్రం తెలంగాణకు సహకరిస్తున్నటువంటి అంశాలు కూడా చెప్పడం జరిగింది. 2 సార్లు బంగారు తెలంగాణ అనేటువంటి ఒక నినాదంతో కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో నేనేమి చేయలేకపోయాను, ఇంకొక 5 సంవత్సరాల అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పారు. బంగారు తెలంగాణ కాలేదు, కానీ కేసీఆర్ గారి కుటుంబం మాత్రం అన్ని పదవులతోటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎన్నికల్లో ఓడిపోతే కూడా నామినేటెడ్ పోస్టులతో సహా వాళ్ళ కుటుంబం బంగారు కుటుంబం అయింది తప్ప తెలంగాణ సమాజం బంగారు తెలంగాణ కాలేదు. బంగారు తెలంగాణ మళ్ళా ఒకసారి అవకాశం ఇస్తే నేను చేస్తానని చెప్పి ఇంకా కేసీఆర్ గారు చెప్పలేదు, కేటీఆర్ గారు చెప్తున్నారు. బంగారు తెలంగాణ అంటే హైదరాబాద్ నడిబొడ్డున నిన్న జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ తన అనుచరులతోటి నడి రోడ్డు మీద మనుషులను చంపడానికి దౌర్జన్యాలు చేయడమా? సాక్షాత్తు హోంమంత్రి ఒక మంత్రి జన్మదిన వేడుకల్లో పుష్పగుచ్చం ఇవ్వలేదని బహిరంగంగా హోంమంత్రి పోలీసుల మీద దాడి చేయడమా? సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను వాళ్ళ కుటుంబ సభ్యుల చేత హత్య చేయిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం కాపాడ్డమా అని నేను అడుగుతున్నా. బంగారు తెలంగాణ అంటే హైదరాబాదులో డ్రగ్స్కు కేంద్రం చేయడమా? ప్రతిరోజు డ్రగ్స్కు సంబంధించినటువంటి విచారణలు జరపడమా అని నేను అడుగుతున్నా. లేదంటే హైదరాబాదులో ఉన్నటువంటి మత ఛాందసవాద ఎంఐఎం గూండాలతో కేసీఆర్ గారి కుటుంబం కలిసి తెలంగాణ సమాజంలో మెజారిటీ హిందువుల మీద దాడి చేయడమా అని అడుగుతున్నా. లేదంటే 30% కమిషన్లు తీసుకొని 30% కమిషన్ సర్కారుగా వేల కోట్ల రూపాయలు దోచేయడమా అని నేను అడుగుతున్నా. ఏ కలల ఆకాంక్ష కోసం తెలంగాణ వచ్చిందో, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వాటికి సంబంధించిన విషయంలో 9 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వలేక పరీక్షా పేపర్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరుతో ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడమా అని నేను అడుగుతున్నా. కేటీఆర్ గారు
ప్రతిరోజు ప్రధానమంత్రి గారి మీద విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి గారు ఒక విషయం చెప్పారు. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారిని రాకుమారుడు చేయడానికి నా దగ్గరకు వచ్చి బేరసాలు మాట్లాడారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పి మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యంలో జరగని పని అని చెప్పి పంపానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి 10 రోజులు అవుతుంది.